యాంకర్ సంతోషి ఛానల్ వ్లాగ్స్లో ఆ ప్రేక్షకులందరికీ కూడా రాముడి యొక్క అనుగ్రహం కలగాలని అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు వారికి అందిస్తున్నాను. ఇది వారి ద్వారా మీకు కూడా అందరికీ అందినట్టు భావించి మీ ఇళ్లలో అక్షంతలు అందితే కనుక చక్కగా పూజ చేసుకోండి, రామానుగ్రహం పొందండి. జై శ్రీరామ్. ఆపదామపహర్తారాం ధాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్ ఏ టైం 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2 వీడియోలు కూడా ఉపయోగపడేటువంటి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వీడియోస్ అన్నమాట. ఎందుకు అంటే చాలా పూజలు, వ్రతాలు, నోములు అని చేసేస్తూ ఉంటాం. మన కష్టాలు తీరిపోవాలి అని కోరుకుంటూ ఉంటాం. కానీ మనకు మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి సంకేతం మనందరికీ తెలిసిందే. జనవరి 22వ తారీఖున అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి తిరిగి తన రాజ్యానికి వచ్చేస్తున్నాడు. అంటే మళ్ళీ మనకి రామరాజ్య పరిపాలన రాబోతోంది. ఏదో మంచి జరగబోతోంది, ఏదో సంకేతం వస్తోంది అనేటువంటి విషయం అయితే గట్టిగా ఆధ్యాత్మికతను నమ్మే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. సరే, ఈ విషయాలన్నీ కూడా నేను 2 వీడియోస్లో అందిస్తానండి. ఒకటి, ఈ వీడియో వరకు మనం తీసుకుంటే గనక అయోధ్యలో జనవరి 22వ తారీఖున ఈ సంవత్సరం అనమాట, అంటే రేపు వస్తున్నటువంటి 22న మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో 12 గంటల సమయంలో బాల విగ్రహ, అంటే బాల రాముడిగా స్వామివారి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమం అనేది అయోధ్యలో జరగబోతోందనమాట. ఈ సందర్భంగా ముందు నుంచే ఆలయంలో ఏర్పాట్లు అనేవి అన్నీ కూడా చేస్తూ స్వామివారికి సంబంధించినటువంటి, అంటే ఈ కార్యక్రమం ఎప్పుడైతే రూపకల్పన చేశారో దీనికి ముందర 1 నెల రోజుల పాటు జరగాల్సినటువంటి పూజా క్రతువుల్లో భాగంగా ఫస్ట్ అయితే టెంపుల్ పరిసరాల్లో స్వామివారికి అక్షతలతో పూజ చేయడం జరిగింది. ఆ అక్షతల్ని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆహ్వానంలాగా వెళ్ళాలి అనేటువంటి తలంపుతో గవర్నమెంట్ అయితే ఏర్పాట్లు చేసిందనమాట. ఇప్పటికే మీరు సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా విని ఉంటారు. ఎవరైనా అందుకొని ఉంటే గనక నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా స్కిప్ చేసేయండి. ఎక్కడికి వెళ్ళాను, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు నేను ముందు వచ్చేటువంటి వీడియోస్లో ప్రజెంట్ చేస్తాను. రామనామాన్ని ప్రచారం చెయ్యాలి, రామనామంలో ఉండేటువంటి తీయదనం ప్రతి ఒక్కరూ రుచి చూడాలి అనేటువంటి ఉద్దేశంతో మనకొచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని మన ఛానల్ ద్వారా అయితే నేను వినియోగించుకుంటున్నానండి. మీరందరూ కూడా తప్పకుండా జనవరి 22 వరకు కూడా ప్రతిరోజు రామనామస్మరణలో గడపాలి. స్వామివారు త్రేతాయుగం తర్వాత 500 ఏళ్ల క్రితం జరిగినటువంటి చెడు సంఘటనల నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ కలియుగంలో మళ్ళీ మన కోసం పునఃప్రతిష్టాపన కార్యక్రమం కావచ్చు, శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ జన్మిస్తూ ఉన్నారు, మన దగ్గరకు వస్తూ ఉన్నారు అంటేనే ఆ శుభ సంకేతాల వైబ్స్ అనేవి ప్రకృతిలో ఈపాటికే పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. మరి మనమంతా మన ఇంటికి స్వామివారిని ఏ విధంగా ఆహ్వానించాలి? సాక్షాత్తు స్వామివారే ప్రతి ఇంటికి నేను మళ్ళీ జన్మిస్తున్నాను, నా కార్యక్రమానికి రండి అనేటువంటి ఒక రూపంలో ఆ అక్షంతల్ని పంపించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. అయోధ్యకు ప్రతి ఒక్కరూ రండి అనేటువంటి ఒక ఆహ్వాన పత్రిక కింద అయోధ్య ట్రస్ట్, అంటే రామాలయ టెంపుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది అక్షంతలుగా అక్కడ పూజ చేసి కొన్ని కలశాల రూపంలో గ్రామాలకు, పట్టణాలకు పంపించి ప్రతి ఇంటికి చేరవేయండి అని చెప్పి ఆ గ్రామ పెద్దలకు కావచ్చు, ఆ పట్టణ పెద్దలకు కావచ్చు, అక్కడ ఉండేటువంటి అధికారులకు సూచించడం జరిగిందనమాట. అక్షింతలు రానంత మాత్రాన మనకి ఏదో కీడు జరిగిపోతుందనో, అయ్యో నాకే ఎందుకు ఇలా జరిగిందనోటువంటి భావన వద్దండి. ఇదంతా మొత్తం ఇప్పుడు ఉండేటువంటి ఈ ఏదైతే లోకం ఉందో ఇదంతా కూడా మనం జీవిస్తున్న ఈ మానవ లోకం అంతా కూడా ఒక అయోధ్యగానే భావించాల్సి ఉంటుంది. సాక్షాత్తు ఆ నారాయణుడు మళ్ళీ మనందరి కోసం రామరాజ్య స్థాపన కోసం వస్తున్నాడు అనేటువంటి భావనలో మనమంతా ఉండాలి. ఇదంతా కూడా నన్ను పిలవలేదు, ఇది పిలవనటువంటి పేరంటం ఇలా అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. కొన్ని కారణాల రీత్యా వాళ్ళు ప్రతి ఒక్కరికి చేరవేయడంలో ఇబ్బందులు కలిగి రాలేకపోవచ్చు. కానీ నా ఇంటికి శ్రీరామచంద్రమూర్తి పూజకు వెళ్లాల్సినటువంటి ఆహ్వానం అందింది అనేటువంటి తలంపులో మనం అందరం ఉండాలి. వచ్చిన వాళ్ళైతే మాత్రం ఈ అక్షతల్ని ఏం చేయాలి అనేటువంటి విశేషాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి గ్రామం నుంచి కూడా అండి, ఒకవేళ రాకపోతే గనక మీ గ్రామ పెద్దల్ని కావచ్చు, మీ వీధుల్లో ఉండేటువంటి ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళందరి దగ్గరకు వెళ్ళండి.
అక్షంతలు వచ్చేలాగా జస్ట్ కొన్ని గుప్పెడండి తెచ్చుకోండి. మీరు అనుకోకుండా నేను ఈ మధ్య వెళ్ళినటువంటి కొన్ని టెంపుల్ సందర్శనల్లో భాగంగా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు మన ఛానల్ వాళ్ళకి ఇస్తున్నట్టుగా గురువుగారు, సో వారెవరు, ఆ టెంపుల్ ఏంటి, మీరు చూసిన విజువల్స్ ఏంటి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయండి. ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి చెప్తున్నాను. కానీ మన ఛానల్కి అంటే నేను ఈ అక్షతల్ని జనవరి 22 వరకు పెట్టి చేసేటువంటి పూజ, రాసేటువంటి రామకోటి స్వామివారికి చేసేటువంటి ఏదైతే పూజ ఉంటుందో అదంతా మన ఛానల్లో ఎవరైతే వ్యూవర్స్ చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో, ఎవరైతే నన్ను ఇప్పటి వరకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారో మీ అందరి తరపున చేస్తున్నాను అనేటువంటి భావనలోనే ఉంటాయండి ఈ అక్షతలు. గురువుగారు నా చేతికి ఇచ్చినప్పుడు కూడా మీరు వినే ఉంటారు, మీ అందరి తరపున యాంకర్ సంతోషి వ్లాగ్స్కి ఇస్తున్నటువంటి అక్షతలు ఇవి అని చెప్పి గురువుగారు ఇవ్వడం జరిగింది. సో నేను చేసే ఆరాధన పుణ్యఫలం అంతా కూడా మీ అందరికే వస్తుంది అని భావించాలి. రామనామం అనేది ఏ ఒక్కరితోనూ ఆగిపోయేది కాదండి. రామనామం ప్రతి ఇంటికి చేరాలి. ప్రకృతిలో ఒక అద్భుతమైనటువంటి శక్తి శ్రీరామ నామము. ఆ నామాన్ని మనమంతా కూడా జపించాలి. అక్షతలు ఎవరికైతే ఇంటికి వచ్చాయో వాళ్ళందరూ కూడా పూజా మందిరంలో పెట్టుకోండి. ఆ అక్షతలు కొన్ని వచ్చిన ఒక 5 లేదా 10 ఇచ్చారనుకోండి, వాటిని పూజా మందిరంలో ప్రతిరోజు పెట్టి ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. ప్రతిరోజు కూడా కుదిరినంతలో ఇంటి యజమాని కావచ్చు, ఇంటిల్లిపాది కావచ్చు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని 108 సార్లు ఖచ్చితంగా ఎవరెవరింటికైతే ఆ అక్షతలు వచ్చాయో వాళ్ళందరూ కూడా ఆ అక్షతలు అయోధ్య నుంచి శ్రీరామచంద్రమూర్తి పంపించినటువంటి ఆహ్వానం, నేను మీ ఇంటికి కూడా వస్తున్నాను అనేటువంటి ఒక సంకేతంగా భావించి అన్ని విషయాలకు శ్రీరామచంద్రమూర్తి అంటే సకల గుణ సంపన్నుడు, సకల గుణాభిరాముడు అని మనందరికీ తెలుసు కదా. ఆయన గుణాల గురించి మనం అందరం వింటూనే, చదువుతూనే, తెలుసుకుంటూనే పెరిగాం కదా. మరి వాటన్నిటినీ గుర్తు తెచ్చుకొని ఆ అక్షతలు అక్కడ పెట్టుకొని ప్రతిరోజు జనవరి 22 వరకు నామస్మరణ చేసుకోవాలండి. జనవరి 22వ తారీఖున స్వామివారికి సంబంధించినటువంటి అక్షతలు మధ్యాహ్నం అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది కదా బాలరాముడిది. ఆ సమయంలో మనం కూడా ఇంట్లో షోడశ ఉపచారాలతో శ్రీరామచంద్రమూర్తికి పూజ చేసుకోవాలి. కుదరలేదు అని అనుకునేటువంటి పక్షంలో దగ్గరలో ఉండేటువంటి రామాలయాల్లో విశేషంగా భజన వంటి కార్యక్రమాలు, హనుమ ఆలయాల్లో కావచ్చు పూజాధికాలు పెట్టండి అని చెప్పి ప్రతి ఆలయానికి కూడా ఇప్పటికే అయోధ్య ట్రస్ట్ అనేది సంకేతాల్ని పంపించింది. కొంతమంది స్వచ్ఛందంగా ఒక రామ కళ్యాణాన్ని, సీతారామ కళ్యాణం మనం ఎలా నవమికి పెట్టుకుంటామో అలా స్వచ్ఛందంగా కార్యక్రమాలు పెట్టడానికి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. అందులో పాల్గొని రామ భజనలో పాల్గొని మన ఇంట్లో షోడశ ఉపచారాలతో పూజ చేసుకొని ఆ అక్షతలు ఫైనల్గా 22వ తారీఖు సాయంత్రం మనమంతా కూడా కాస్త స్వామివారి ఆశీర్వాదంగా భావించి మనమందరం కూడా చల్లుకొని, ఇంకా మిగిలాయి అనుకుంటే గనక వండుకునేటువంటి రైస్లో, అంటే బియ్యం డబ్బాలు ఉంటాయి కదా స్టోర్ చేసుకునేవి, అందులో కలిపేసుకోండి. ఇక స్వామివారికి సంబంధించినటువంటి ఈ జనవరి 22 వరకు కూడా కుదిరినంతలో మనం ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విశేషాలతో నెక్స్ట్ వీడియో ఉంటుందండి. సో ఈ 2 వీడియోలు కూడా తప్పకుండా చూడండి. రామనామాన్ని ప్రచారం చేయండి. అక్షంతలు ఏం చేసుకోవాలి అనేటువంటి సందేహం వద్దు. వచ్చిన వాళ్ళు ప్రతిరోజు రామనామస్మరణలో గడపండి. రాముడి గుణాల్ని గుర్తుపెట్టుకొని, స్వామివారు చూస్తున్నారు, ముఖ్యంగా రామ సేవకుడు అత్యంత భక్తుడైన ఆంజనేయ స్వామిని దృష్టిలో పెట్టుకొని అక్షతలు ఇంట్లో ఉన్నంతసేపు ఎలా మెలగాలి అనేటువంటి నియమాలకు, విధానాలకు కట్టుబడి ఉండటం మంచిది అని చెప్పి నాకు గురువులు చెప్పిందే మీతో కూడా చెప్తూ ఉన్నానండి. అక్షతలు రాకపోయినా బాధపడద్దు. శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ వస్తున్నారు అనేటువంటి తలంపుతో స్వచ్ఛందంగానే స్వామివారికి సంబంధించినటువంటి అనేక విశేష ఆరాధనలు చేసుకుంటూ ప్రకృతిలో పూర్తిగా నిండిపోబోతున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి శక్తిని మనము గ్రహించాలి అని కోరుకుంటూ నమస్తే అండి. నెక్స్ట్ వీడియో కూడా ఫాలో అవ్వండి.